హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే పచ్చి కూరగాయలు తినాలి అంటారు, తినలేము. ఉడకబెట్టిన కూరగాయలు తినాలి అంటారు, అది కూడా తినలేము. అందుకోసం ఈ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో అన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం ఈ ఉడకబెట్టడానికి వాటర్ కావాలి కదండి మనకి, అందుకని సరిపోయేంత వాటర్ వేసుకుందాము. తర్వాత ఇంకేముందంటే గ్యాస్ మీద పెట్టేసుకొని ఉడకబెట్టుకోవడమే. మనం డైరెక్ట్గా ఉడకబెట్టి తినలేము కాబట్టి ఇలా పచ్చడి చేసుకొని తింటే అయినా చాలా మంచిది. ఇలా అయినా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఉడికిపోయాయి, కావాలంటే చూడండి. ఎందుకంటే కూరగాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. అన్నీ ఉడికేసాయి, ఉడకబెట్టేసాము. ఇంకా దీనికి కావాల్సింది చింతపండు, ఎర్రగడ్డ. ఇంక మనం ఫస్ట్ రోటి పచ్చడి చేసుకోవాలి కదండి. ఆ రోటి పచ్చడిలో టమోటాలు, వంకాయలు, పచ్చిమిర్చి ఈ 3 వేసుకొని ఫస్ట్ మనం దంచుకోవాలి. ఎందుకంటే బెండకాయ జోము వస్తుంది, అందుకని బెండకాయ జోము రాగానే మనం దంచలేము. దానికోసం ముందు ఇవన్నీ తీసేసి వేసేసుకుందాము. కొంచెం ఉప్పు, చింతపండు వేసుకొని దంచుకోవాలి. కొంచెం మెత్తగా, తొందరగా మెదిగిపోతాయిలే, కొంచెం మెత్తగా దంచుకోవాలి. దంచేసుకున్నాక ఆనియన్ కూడా వేసుకొని దంచేసేసుకోవాలి. అప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ వేయంగానే జోంగా అయిపోతుంది, కానీ చాలా మంచిదండి. మనం డైరెక్ట్గా కూరగాయలు తినలేము కాబట్టి ఇలా తినొచ్చు. ఇంకంతే, సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఈ రోటి పచ్చడి. ట్రై చేయండి ఒకసారి.